జబర్దస్త్ మాజీ జడ్జి, అదేవిధంగా మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యురాలుగా జీవితకాలం మిగిలిపోబోయేటువంటి రోజా తిరుమలను వేదికగా చేసుకొని రాజకీయాలు మాట్లాడినటువంటి కారుకూతలు కూసినటువంటి నికృష్టపు చరిత్ర కలిగినటువంటి రోజా వీడియో ఒకటి బయటికి రావటం జరిగింది. అయితే ఈ రోజాని చెప్పుతో కొడితే తప్పితే ఇటువంటివి ఆగవు అనిపించి ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. అసలు ఇంతకీ రోజా ఏ వీడియో బయటకు వచ్చింది, ఏం జరిగింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే సిగ్గు ఎగ్గు మర్చిపోయినటువంటి రోజా తన రాజకీయ జీవితాన్ని ప్రజలకు సేవ చేయడం ద్వారానో, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారానో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ద్వారా మాత్రమే తనకు రాజకీయ జీవితం అని ఊహించుకుంటూ ఇటీవల ఈ రాష్ట్రం నుంచి ఓడిపోయిన తర్వాత పారిపోయి నగర నియోజకవర్గంలో కనిపించకుండా వెళ్ళిపోయి తమిళనాడులో విజయ పెట్టినటువంటి కొత్త పార్టీ తమిళ వెట్రగ కలిగం టీవీకే అనేటువంటి పార్టీలో జాయిన్ అవ్వాలనేటువంటి నికృష్టపు ఆలోచన చేసి ఈవిడ పాత చరిత్ర చూసినటువంటి విజయ్ చెప్పో నువ్వు నా పార్టీలోకి వస్తే నా పార్టీ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పడంతో, పైగా ఇటీవల ఈవిడ తమిళనాడులో ఒక దేవాలయానికి దర్శనానికి వెళ్ళి అక్కడ చేసినటువంటి నికృష్ట పని, ఒక పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఫోటో దిగేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఒక అంటరాని వాళ్ళుగా దూరంగా ఉండండి అని చెప్పి తోసేయటం కూడా తమిళ ప్రజలందరూ కూడా రోజాని అసహించుకున్నారు. అంటే రోజా తన భర్త తమిళవాడు కాబట్టి తమిళ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంది. అయితే ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నిన్న ఈవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి వరదల గురించి, విజయవాడలో వరద ప్రభావం గురించి. సిగ్గు ఎక్కువ మర్చిపోయినటువంటి ఈ రోజా ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదంట, ఫోటోషూట్లు చేస్తుందంట, అసలు సహాయ కార్యక్రమాలు చేయట్లేదంట. సిగ్గులేనటువంటి రోజా ఎప్పుడన్నా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల్ని నేరుగా వెళ్ళి కలిసినటువంటి పరిస్థితుందా, నేరుగా సమీక్షించినటువంటి పరిస్థితుందా, నిద్రాహారాలు మారి పనిచేసినటువంటి పరిస్థితుందా? చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజులుగా నిద్రాహారాలు మానేసి రాత్రి 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా బాధితుల్ని మాట్లాడుతూ వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, శాసనసభ్యుల్ని విజయవాడకి తీసుకొచ్చి వాళ్ళందరినీ సేవా కార్యక్రమాలు పర్యవేక్షించమని చెప్పి ఇవాళ విజయవాడ కేవలం 4 రోజుల్లో కోలుకుందంటే అది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. అదే డెకాయిడ్ జగన్ గారు లాంటి అయితే 4 రోజులైనా కోలుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అన్నమయ్య డ్యామ్ గేట్ తెగిపోతే 15 రోజులు అక్కడికి పోనటువంటి దౌర్భాగ్యుడు, 40 మంది చనిపోతే వాళ్ళని కనీసం పరామర్శించినటువంటి నికృష్టపు చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. సిగ్గు ఎక్కువ మర్చిపోయి మొన్న అంటే 5 సంవత్సరాలు ఈవిడ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతికి వారానికి 3 సార్లు పోవటం, అక్కడ కొన్ని వందల మందికి దర్శనాలు పెట్టియటం, కోట్లాది రూపాయలు డబ్బులు దండుకోవటం, అక్కడి నుంచి బయటకు వచ్చి రాజకీయంగా కారు కూతలు కుట్టడం ఇదే నికృష్ట చరిత్రగా పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చాన్నాళ్ళు కామైపోయి మళ్ళీ మొన్న ఈ మధ్య తిరుపతి పోయి అక్కడికి పోయి రాజకీయం మాట్లాడుద్ది. నిన్ను చెప్పు తీసుకొని కొట్టాల్సి వస్తుంది రోజా ఇంకొకసారి నువ్వు గనక తిరుపతిని వేదికగా చేసుకుని రాజకీయాలు మాట్లాడుకుంటే కొండ దిగాక నగరంలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూసుకో. ఆల్రెడీ నువ్వు కూసినటువంటి కారు కూతలకే నగర ప్రజలు చరిత్రలో చూపించినటువంటి విధంగా 45,000 ఓట్లతో నేను ఓడగొట్టినా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా ఇంత సిగ్గులేని పనులు చేస్తావా? వీడియో వదులుతావా? నీ బతుకేంటి? నువ్వు గతంలో అఖిలప్రియ గారు మంత్రిగా చుడీదార్ వేసుకుంటే మగరాయిలాగా చుడీదార్ వేసుకుంటా, ఆడబిడ్డ మంత్రి మహిళ అని గుర్తులేదా అన్నావు. సిగ్గు లేకుండా నువ్వు ఇటలీలో వేసుకున్నటువంటి స్కర్ట్ల గురించి నేను కూడా మాట్లాడచ్చు. బట్ అది నీ ఇష్టం, నీ వ్యక్తిగత స్వేచ్ఛ. నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ ఏ రకమైనటువంటి బట్టలైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మాకేం సమస్య కాదు. మరి మంత్రిగా పనిచేసినటువంటి నువ్వు స్కర్ట్లు వేసుకొని, మిడ్డీలు వేసుకొని, చెడ్డీలు వేసుకొని నువ్వు తిరగటం ఏంటి? పైగా శాసనసభ్యురాలుగా ఉంటూ నువ్వు ఈ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి జీతం తీసుకుంటూ నువ్వు జబర్దస్త్లో కూర్చొని మహిళల్ని కించపరిచేటువంటి నీచమైనటువంటి జోకుల ప్రోగ్రాంలో పాల్గొని ఆ జోకులకి నువ్వు వేసినటువంటి ఎకలెక్కలు పక్కపక్కలు అక్కడికి వెళ్ళి శాఖర్ మాస్టర్తో వేసినటువంటి అసభ్య భంగిమలతో కూడినటువంటి డ్యాన్సు ఏంటి? నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? నువ్వు మహిళలకు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? నువ్వు రాష్ట్ర యువతకి ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నావు రోజా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. నువ్వు దయచేసి నోరు మూసుకున్నంత కాలం నీకు నీ పార్టీకి మంచిది. ఈ రకంగా రావటం, వీడియోలు వదలటం ఏంటి? ఈ వీడియో నేను వదిలినటువంటి వీడియోలు ఏం వేసుకున్నావు? నువ్వు అక్కడ కూడా డ్రెస్ వేసుకున్నావు, నువ్వేం చీర కట్టుకోవాలా? గతంలో నువ్వు అంటే నీ ఇష్టం వచ్చిన డ్రెస్ చేసుకోవాలి, నాకు సమస్య కాదు. కానీ నువ్వు గతంలో మాట్లాడినటువంటి మాటలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినా నీకేడ గుర్తుంటేలే కానీ బొక్క. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డిని పంచెలు కూడా తీసుకొడతా అన్నటువంటి నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి పంచం చేరావు. అదే రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయావు, ఇబ్బందిలే. మళ్ళీ ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే నీకు రాజకీయంగా అవకాశం కల్పించారో, ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే నీకు 2 సార్లు బీఫామ్ ఇచ్చారో, ఆ చంద్రబాబు నాయుడు గారిని కారు కూతురు కూర్చావు. ఆ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడావు. నీకు చీరల
గాజులు పంపిస్తాను సిగ్గులేందానా? చీరలో గాజులంటే అంత చులకనా? మహిళలంటే అంత చులకనా? చీరలో గాజులు వేసుకునే వాళ్ళంటే అంత నీకు ఏహే భావం, చులకన భావం ఉందా? నాకు అర్థం కావట్లా. అంటే నువ్వంటే అలాంటి వేసుకోవు, ఒంటి మీద ఉండవు, నీకు అది వేరే విషయం. బట్ రోజాను ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వేదన్నా మాట్లాడితే రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయి, వ్యక్తిగత విమర్శలు చేయటం, తొత్తర తీరేటువంటి మాటలు మాట్లాడితే మర్యాద ఉండదనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోజా, దయచేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే నగర నియోజకవర్గాన్ని నువ్వు అభివృద్ధి చేశానని నమ్మితే నగర నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయి. వాళ్ళే నిన్ను చెప్పుతో కొట్టడానికి నగర నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నారు. నీ ఇద్దరు అన్నలను పెట్టి అక్కడ మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, భూదందాలు చేసి వందలాది కోట్లు సంపాదించినటువంటి నికృష్ట చరిత్ర కలిగినటువంటి నువ్వు నగరికి వెళ్ళేటువంటి పరిస్థితే లేదు. నీ రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది. నువ్వు తమిళనాడుకు పోవాలనుకున్నా కూడా అక్కడ నీ నికృష్ట చరిత్ర తెలిసినటువంటి ఎవరు కూడా నిన్ను తీసుకోవడానికి సిద్ధంగా లేరు.